పాలోళ్లకు గెట్ల కాడ అన్నదమ్ములకేమో భూముల భాగాలు పంచుకునేటి కాడ ఎప్పుడు ఏదోటి కిరికిరి ఉండేది. గెట్లు సక్కగా లేవ్వని, కొలతరాళ్ళు పీకేసిర్రని, పెద్దోనికి గుంట భూమి ఎక్కువ వచ్చిందని ఓ గిట్ల తీరు పంచాదులు ఉండే. అసొంటి పంచాదులు ఉండొద్దని పోయిన పాత సర్కారోళ్ళు ధర్నీ పోర్టల్ పట్టుకొస్తే దాంతోని కూడా ఆగం ఉందనుకుంటే ఇప్పుడు ఇంకో కొత్త యాప్ పట్టుకొచ్చిర్రు తెలంగాణ సర్కారోళ్ళు. భూభారతి కార్యాన్ని సాల్వ్ చేసిరు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. అంబేద్కర్ పుట్టిన పండుగ నాడే ఈ కార్యాన్ని సాల్వ్ చేయాలని ముందుగాల అనుకున్నట్టే అయ్యాలనే సాల్వ్ చేసిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. అనుకున్నట్టే హైదరాబాద్ శిల్పకళా వేదికల జ్యోతిని వెలిగించి సాల్వ్ చేసిండు గిట్లా. భూభారతి పోర్టల్ కు స్వాగతం సుస్వాగతం. భూభారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పన. పాత సర్కారోళ్ళు తెచ్చిన ధరణి పోర్టల్ తోని మస్తు తిప్పలైతుంది. తప్పులు పడ్డందుకు రైతులు చెప్పులు అడిగేటి దానిక తిరిగిరు. అమ్ముకున్నాక కూడా పాత పట్టాదారి పేరే చూపెడుతుందని ధరణి పోర్టల్ తీసేసి ఈ భూభారతి పోర్టల్ పట్టుకొచ్చినాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. యావత్తు కేబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం. అయితే ముందుగాల 3 జిల్లాలలోన్న 3 మండలాలలో అమలు చేస్తారట. కాకపోతే ఈ పోర్టల్ అందరు తెరవచ్చాట, ఏమైతుందో అందరు చూడొచ్చాట. ముందుగాలకి 3 మండలాలకేంచి వచ్చిన సమస్యలను బట్టి రాష్ట్రం మొత్తం అమలు చేస్తారట. మంచి చెడ్డలన్నీ చూసుకున్నాక జూన్ 2 రాష్ట్రం మొత్తం ఈ భూభారతి అమలు అవుతుంది అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. అంతా మంచిగానే ఉన్నది కానీ ఈ భూభారతితో వచ్చిన ఫాయిదా ఏందంటారా, రిజిస్ట్రేషన్లు అయితే జప్పునైతే ఆట. ధరణి పహానీలో యజమాని పేరు ఒక్కటే అవుపడుతుంది కానీ ఇంట్లో యజమాని పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, అనుభవదార, పట్టాదార, సర్కారు భూమా, పట్టా భూమా, వారసత్వం కింద వచ్చిందా లేకుంటే కొన్నదా అని మొత్తం వివరాలు ఉంటాయట. అందులో ఏమన్నా తప్పులు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకుంటే ఎమ్మట్లనే సరి చేసేటి పవర్ కూడా ఇస్తున్నారట పెద్ద ఆఫీసర్లకు. అంటే ఏ భూమి దాచిపెట్టేది లేదు. ఇక ఇప్పటి సంది వెబ్సైట్ లో మొత్తం చూడొచ్చు అన్నట్టు. మరి చూడాలే ఇదెంత ముంగడ పడుతుందో అనేది రేపు